దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి ఉపమానమును ధ్యానించుకుంటున్నాం. అయితే ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మరి చిన్న కుమారుడు తండ్రితో, అయ్యా, నా ఆస్తిలో నాకు రావలసిన భాగం ఇమ్మని తీసుకొని అతడు దూరదేశాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత మరి తండ్రి ఇచ్చిన ఆస్తినంతటిని పాడు చేసి తర్వాత పందులు మేపటానికి ఒకరి పొలంలో జీతమున కుదుర్చుకొని అక్కడ కనీసం పందులు తినే పొట్టు చేత కడుపు నింపుకోవాలని ఆశపడినప్పటికీ అక్కడ ఆకలికి అలమటించిపోయాడు. తిండి దొరకక మరి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు మారుమనస్సు పొంది తండ్రి ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడు. అయితే తండ్రితో అనాలనుకున్నాడు, చెప్పాలనుకున్నాడు. ఏమని? అయ్యా, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. నీ కుమారుడినని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నీ కూలివారిలో ఒక్కరిని నన్ను పెట్టుకోమని అనుకొని తండ్రి యొద్దకు వచ్చాడు. కానీ తండ్రి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుని తిరిగి చేర్చుకొని, ఇదిగో మంచి ప్రశస్త వస్త్రములు వానికి ధరింపజేసి చేతికి ఉంగరాన్ని పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఆ విధంగా ఆ తిరిగి వచ్చిన కుమారుణ్ణి ఆ తండ్రి తిరిగి చేర్చుకున్నాడు. క్రీస్తు ప్రభుల వారు మరి ఉపమానాన్ని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు. మరి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో కనికరపడి ప్రేమతో ఆ కుమారుని తిరిగి చేర్చుకొని ఆ కుమారుడు కోల్పోయినటువంటి స్థితిని తిరిగి కుమారునికి అనుగ్రహించాడు. అంతేకాదు, ప్రశస్త వస్త్రములు ధరింపజేశాడు. చక్కటి ఉంగరాన్ని ఆ కుమారునికి తొడిగించాడు. మరి పాదములకు కొత్త జోడ్లు తొడిగించాడు. అంటే ఆ కుమారుడు కోల్పోయినటువంటి స్థితిని తిరిగి పునరుద్ధరించాడు. అయితే క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని అంతటితో ఆపివేయలేదు. చూద్దాం ప్రియులారా, 25వ వచనము నుంచి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఇక ఆ తండ్రి యొక్క రెండవ కుమారుని పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందుకు మీ తండ్రి కొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనం సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ ఆ మొదటి కుమారుణ్ణి
తండ్రి తిరిగి చేర్చుకున్నాడు. మరి సంతోషంతో క్రొవ్విన దూడను వధించి పండగ చేస్తూ ఉన్నాడు అక్కడ. అయితే పొలంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఉంటే ఇంటి బయట నుంచే మరి ఇంటి దగ్గర వాద్యములు, నాట్యములు, పండగ వాతావరణం అంతా కనిపిస్తూ ఉంది. అయితే ఆయనకు అర్థం కాలేదు ఇంట్లో ఏం జరుగుతుందో. తన దాసుల్లో ఒకరిని పిలిచాడు. అయ్యా, ఏం జరుగుతుందని అడిగినప్పుడు దాసుడు, మరి ఇదిగో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు సురక్షితంగా వచ్చినందుకు మీ తండ్రి గారు క్రొవ్విన దూడను వధించి మరి గొప్ప ఆనందంతో సంతోషంతో ఇక్కడ మరి పండగ చేస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు ఆ యొక్క మరి పెద్ద కుమారుడు చిన్నబుచ్చుకున్నాడు. పెద్ద కుమారుడు మరి హృదయంలో నొచ్చుకున్నాడు. పెద్ద కుమారునికి కొంచెం అసూయ కలిగిందని మనం గ్రహించగలము. ఎందుకంటే తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తండ్రి చేస్తున్నటువంటి ఆ పనిలో పాలిభాగస్థుడు కాలేకపోతూ ఉన్నాడు. తండ్రి సంతోషంలో పాలిభాగస్థుడు కాలేకపోతున్నాడు. తండ్రి చిత్తాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. మరి తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఇన్నేండ్ల నుండి నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు అని మరి తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను నీతిమంతుడుగా చూపించుకుంటూ ఉన్నాడు. తన స్వార్థం కనబడుతుంది ఇక్కడ కొంచెం. మరి తన తండ్రి చిత్తమును, తన తండ్రి సంతోషమును గ్రహించలేకపోతూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం ఒకసారి గమనిస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. మరి ఈ పెద్ద కుమారుడు ఆ తండ్రి చిత్తాన్ని గ్రహించలేక ఆ ఇంటిలోనికి ప్రవేశించలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నేను దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో తప్పిపోకుండా ఉన్నాను అని నీవు అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నేను క్రమము తప్పకుండా ప్రార్థన విషయంలో, దేవుని మందిర విషయంలో, అన్ని విషయాల్లో నేను మరి క్రమం తప్పకుండా ఉంటున్నానని అనుకుంటున్నావేమో. యేసయ్య అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు దేవుని చిత్తాన్ని నీవు గ్రహిస్తూ ఉన్నావా? లేదంటే దేవుని చిత్తమునకంటే ఎక్కువగా నీ చిత్తము, నీ ప్రణాళికలు, నీ కోరికలు నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నావేమో. ఆ పెద్ద కుమారుడు చేసినటువంటి తప్పు నీవు నేను చేయకూడదు. ఆ పెద్ద కుమారుడు తండ్రి ఆనందములో పాలిభాగస్థుడు కాలేకపోయాడు. తండ్రి చిత్తాన్ని గ్రహించలేకపోయాడు. తండ్రికున్న ఆస్తి అంతా తనదేనని గ్రహించలేకపోయాడు. తండ్రి తన చిన్న కుమారుని క్షమిస్తూ ఉంటే ఆ క్షమాపణలో ఈ యొక్క పెద్ద కుమారుడు పాలిభాగస్థుడు కాలేకపోయాడు. తన సహోదరుని క్షమించి తన తండ్రి చేస్తున్నటువంటి ఆ విందులో పాల్గొనలేకపోయాడు. మరి ఈరోజు నీవు నేను కూడా ఈ సత్యాన్ని గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చదువుకుంటే 13-14 వచనాలు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇక్కడ ఈ పెద్ద కుమారుడు సాత్వికుడుగా కనబడటం లేదు.
తన ప్రవర్తనలో మరి తండ్రికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఇదిగో మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. ఆ పెద్ద కుమారుని హృదయంలో కొంచెం మరి జలసి, అసూయ, మత్సరం కనబడింది. కాబట్టి ఈరోజు మన హృదయాలను పరీక్షించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. భక్తుడైన యోహాను అంటున్నాడు, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను కనుకనే కదా. మరి ఇక్కడ మరి ఈ పెద్ద కుమారుని సహోదరుడు నీతిమంతుడని కాదు, కానీ మారుమనస్సు పొంది తన తండ్రి యొద్దకు తిరిగి చేరుకున్నాడు. మరి ఇక్కడ పెద్ద కుమారుని పరిస్థితి చూస్తే అతడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రి చిత్తాన్ని గ్రహించలేక తండ్రి సన్నిధిలో నుంచి, తండ్రి ఆనందంలో నుంచి, తండ్రి మరి ప్రణాళికలో నుంచి తప్పిపోతూ ఉన్నాడు. తన సహోదరుని మరి సంతోషంలో, తన తండ్రి సంతోషంలో పాలిభాగస్తుడు కాలేకపోయాడు. కోపంతో బయటే ఉండిపోయాడు. అయినప్పటికీ ఆ తండ్రి ఆ పెద్ద కుమారుని కూడా క్షమించి, ఆ పెద్ద కుమారుని వేదనను, బాధను, మరి అసూయను ఏదైనా సరే క్షమించేసి ఇంటిలోనికి చేర్చుకుంటున్నాడు. అది తండ్రి ప్రేమ. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఈరోజు నీవు ఆ తప్పిపోయినటువంటి చిన్న కుమారుని స్థితిలో ఉన్నావా? లేదంటే మరి అలక పొంది తన తండ్రి చిత్తాన్ని గ్రహించలేనటువంటి ఆ పెద్ద కుమారుని స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ తండ్రి ప్రేమ గొప్పది. నిన్ను నన్ను చేర్చుకోవడానికి మన పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా మన కొరకు పంపించి ఇదిగో గొప్ప విందును మన కొరకు సిద్ధపరచబోతూ ఉన్నాడు. మరి నీవు పెద్ద కుమారుడువైనా, చిన్న కుమారుడువైనా, నీవు పాపివైనా, నీవు పరిశుద్ధుడువైనా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అట్టి ప్రేమ విందులో మనం అందరం పాలిభాగస్తులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చలనెక్కల నీడని భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, ఇదిగో ఆ పెద్ద కుమారుడు తన తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించలేక, తన తండ్రి ఆనందంలో పాలిభాగస్తుడు కాలేక, తన తండ్రి ఇంటిలోనికి ప్రవేశించకుండా బయటే ఉండిపోయాడు. ప్రభా, ఇంకా ఎవరైనా మేము అలాంటి స్థితిలో ఉండి మీ రాజ్యంలో, మీ యొక్క నిత్య రాజ్యంలో మేము ప్రవేశించకుండా ఉంటే అయ్యా నేడే మా హృదయములను మమ్మల్ని క్షమించి మీ నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోమని వేడుకుంటున్నాము. కనికరం గల మా ప్రభా, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరతను క్రీస్తునందు మహిమలో వారి ప్రతి అవసరతను, అక్రతలను, కొదవలను తీర్చమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.